ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేటటువంటి సహజ సిద్ధ మానవ లక్షణాలను పెట్టుబడిగా పెట్టి ఇప్పుడు కథ నడుపుతున్నారు. కానీ ఈ దేశంలో వాస్తవంగా గతంతో పోల్చుకుంటే పేదరికం చాలా వరకు పోయింది. ఇవాళ ఇదివరకు పాచిన అన్నం తినే వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలాంటి స్టేజ్ నుంచి ఇవాళ చద్ది అన్నం కూడా తినడానికి ఇష్టపడనటువంటి స్థితికి ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు. పేదరికం నుంచి మధ్య తరగతి వర్గానికి, మధ్య తరగతి వర్గం ఎగువ మధ్య తరగతి వర్గానికి ఈ 10, 11 ఏళ్లలో బాగా ఎదిగారు. అది ప్రపంచమే గుర్తించింది. 40 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు. అదంతా ఒక ఎత్తైతే సజీవ సాక్ష్యం, ఫిగర్స్ పరంగా ఉన్నటువంటి సాక్ష్యం మన దేశంలో గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనంత అధికంగా సంపద సృష్టి 20-25 మధ్యలో జరిగిందన్నది మోతిలాల్ ఓస్వాల్ 30వ వార్షిక వెల్త్ క్రియేషన్ స్టడీ చెప్తోంది. స్టాక్ మార్కెట్లో నమోదైన కంపెనీల్లో 100 అత్యుత్తమ కంపెనీల 148 లక్షల కోట్ల సంపద సృష్టించినాయి. అత్యధికంగా, అత్యంత వేగంగా, స్థిరంగా సంపద సృష్టించిన కంపెనీలో భారతీయ ఎయిర్టెల్, బిఎస్సి, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, అలాగే బిఎస్సి అలాగే అగ్రస్థానంలో ఉంటే, వివిధ వ్యాపార రంగాలు పరిశీలిస్తే ఆర్థిక సేవల్లో నిమగ్నమైన సంస్థలు అధికంగా సంపద సృష్టించినాయి. తదుపరి స్థానాల్లో పరిశ్రమలు, క్యాపిటల్ మార్కెట్స్, టెక్నాలజీ, యుటిలిటీస్ విభాగాల కంపెనీలు ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా రక్షణ, ఇంధన, యుటిలిటీస్ విభాగాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలు మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నాయి. మన స్థూల జాతీయోత్పత్తి గత 17 సంవత్సరాల్లో $1,00,000 కోట్ల అంటే సుమారు 90 లక్షల కోట్ల నుంచి $4 లక్షల కోట్ల అంటే 360 లక్షల కోట్లకి పెరిగింది. వచ్చే 17 ఏళ్లలో అంటే 2042 నాటికి $16 లక్షల కోట్ల అంటే 1,440 లక్షల కోట్లకి చేరుకోబోతోంది. ప్రపంచవ్యాప్తంగా సంపద సృష్టి పెరుగుతుంటే మన దేశంలో అది మరింత వేగంగా జరుగుతున్నది అన్నటువంటిది ఈ నివేదిక చెప్తున్నటువంటి అంశం. రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా ఎదుగుదల ఉంది భారతదేశానికి అన్నటువంటి లెక్క చెప్తున్నారు.